9+ న్యూస్ నేను రవిచంద్ర. విజయవాడలో అటు సాయికృష్ణ లాకప్ డెత్ జరిగిన దాని గురించి వైఎస్ జగన్ అటు సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఒక్కసారి మనం లైవ్లో చూద్దాం. సాయికృష్ణకు సంబంధించి అటు లాకప్ డెత్ జరిగిపోయింది. తన ముందే టార్చర్ చేశారు. అటు డెడ్ బాడీని కూడా పోలీసులు కృష్ణలంక శ్మశాన వాటికలో పూర్తిగా దహనం చేశారు. ఆ బూడిదను కూడా కనిపించకుండా పోయింది అని చెప్పి సాయికృష్ణ తల్లి హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు కూడా ఒక సంచలన తీర్పునైతే ఇచ్చింది. ఈ నెల 29వ తారీఖు వరకు ఖచ్చితంగా సాయికృష్ణ బతికే ఉంటే ఆయనని కోర్టులో హాజరుపరచాలి, లేదంటే అట్లీస్ట్ పోలీసులు దీనికి సంబంధించినటువంటి చర్యలు ఏం తీసుకున్నారో దాన్నైనా తెలపాలి అని చెప్పి ఒకవైపు హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సవాల్గా తీసుకుంది. దీనిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం, సాయికృష్ణకు సంబంధించి పూర్తి వివరాలు తొందరలోనే తెలుస్తాయని ఆశిస్తున్న సమయంలో ఇప్పుడు అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఒక్కసారిగా సాయికృష్ణ ఇంటికి వెళ్ళడం, సాయికృష్ణ తల్లిని పరామర్శించడం చూస్తుంటే కనుక రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక సంచలన కేసుగా మారిపోయే అవకాశం. మరోవైపు ఇప్పటికే అటు వైఎస్ఆర్సీపీ ఈ కేసు పైన ఒక స్టాండ్ తీసుకుంది. అటు అంబటి రాంబాబు మాజీ మంత్రి కూడా దాదాపుగా ప్రతిరోజు కూడా ఈ సాయికృష్ణకు సంబంధించినటువంటి కేసు వివరాలను ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు. సాయికృష్ణ సంబంధించి ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ అటు వెహికల్లో తీసుకెళ్లి అటు హాస్పిటల్కి తీసుకెళ్లడం, హాస్పిటల్లో చనిపోయాడని డిక్లేర్ చేసిన తర్వాత ఇమీడియట్గా పోలీసులు అటు కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకెళ్లి అక్కడ దాన సంస్కారాలు చేశారు అని చెప్పి అంబటి రాంబాబు ఒక సోషల్ మీడియా వేదికగా ఒక సెన్సేషనల్ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఆయనకు ఇది ఒక సామాజిక వర్గం పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా అంబటి రాంబాబు కూడా మరో సంచలన వీడియో అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ పార్టీ స్టాండ్ ఒకవైపు వైఎస్ జగన్ ఇటు సాయికృష్ణ ఇంటికి వెళ్ళడంతో ఆ పార్టీ స్టాండ్ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో ఇది ప్రభుత్వానికి ఒక మెడకు చుట్టుకునే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిఐ నాగరాజును సస్పెండ్ చేసి అటు విఆర్కి అయితే తరలించారు. అయినప్పటికీ కూడా ఇప్పటికే ఒకవైపు సాయికృష్ణకు సంబంధించినటువంటి కేసు కొనసాగుతుండగానే మరోవైపు ఇంకో కేసు కూడా ఆత్మహత్యకు సంబంధించి కేసు కూడా అటు నాగరాజు మెడకు చుట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సమయంలో నాగరాజు డ్యూటీ నిమిత్తం ఎవరినైనా సరే టార్చర్
టార్చర్ చేస్తారు అని చెప్పి అటు వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇంతకుముందే సాయి కృష్ణకు సంబంధించి లాకప్ డెత్ జరిగిన విషయం అటు ఏసీపీకి కానీ ఐజీకి కానీ టోటల్గా అటు వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్కి కూడా పూర్తిగా తెలుసు. వాళ్ళ కనుసన్నల్లోనే వాళ్ళ ఆదేశాల మేరకే ఈ మర్డర్ జరిగింది, లాకప్ డెత్ జరిగింది అని చెప్పి ఇటు వైఎస్ఆర్సీపీ అయితే ఆరోపిస్తుంది. ఒకవైపు మార్కాపురం నుంచి ఇమ్మీడియట్గా కృష్ణలంకకు తీసుకొచ్చి పోలీసులు ఇక్కడ థర్డ్ డిగ్రీ ఇచ్చారు. థర్డ్ డిగ్రీ ఇచ్చి కొడుకు తట్టుకోలేకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దాని మీదనే నేను హైకోర్టుని సంప్రదించాను అని చెప్పి తల్లి కూడా ఒకవైపు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తుంది. టోటల్గా ఈ కేసు చూస్తే కనుక అటు ప్రతిపక్షము ఇటు అధికార పక్షానికి మధ్య ఇదొక తలనొప్పి వ్యవహారంగా అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అటు వైఎస్ఆర్సీపీ అధినేత మన విజువల్స్లో చూడొచ్చు, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు సాయి కృష్ణ తల్లిని ఓదారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎలాంటి పరిణామాలైనా సరే వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా అటు సాయి కృష్ణ కుటుంబం వైపు వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో టోటల్గా ఈ కేసు అటు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారబోతుంది. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకున్నారు ఈ కేసులో. ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకునే ఇటు లాకప్ డెత్ జరిగింది అని చెప్పి అటు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వీడియోలు అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఆయన దాదాపుగా 3 నుంచి 4 వీడియోలు రిలీజ్ చేశారు. ప్రతి అంశం సాయి కృష్ణకు సంబంధించి అటు నాగరాజు తీవ్ర చిత్రహింసలకు గురి చేశాడు కాబట్టి సాయి కృష్ణ చనిపోయాడు. సాయి కృష్ణకు సంబంధించినటువంటి డెడ్ బాడీని అటు కృష్ణలంక శ్మశాన వాటికలో ఇమ్మీడియట్గా దహన సంస్కారాలు చేశారు. ఆ బూడిదను కూడా ఎక్కడా కనిపించకుండా మాయం చేశారు అని చెప్పి అంబటి రాంబాబు అయితే ఆరోపిస్తున్నారు. ఇక హైకోర్టు ఇచ్చినటువంటి డెడ్ లైన్ మరికొన్ని రోజుల్లో ఉండడంతో ఈ కేసు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది. హైకోర్టు ముందు సాయి కృష్ణ బ్రతికే ఉంటే ఆయన్ని హైకోర్టు ముందు హాజరుపరుస్తారా, లేదంటే పోలీసులు లాకప్ డెత్ విషయాన్ని ఇమీడియట్గా హైకోర్టు ముందు తెలియజేస్తారా? దీంట్లో పోలీసుల పైన హైకోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ కేశినేని నాని సైతం అటు మానవ హక్కుల కమిషన్కి ఒక లేఖ రాశారు. ఇది ఒక లాకప్ డెత్ కేసు, ఇది రాష్ట్ర రాజకీయాల్ని ఒక రకంగా ఉద్రిక్తంగా మారుస్తుంది. దీంట్లో ఖచ్చితంగా లాకప్ డెత్ జరిగింది, పోలీసుల పైన యాక్షన్ తీసుకోవాలంటూ కేశినేని నాని కూడా అటు మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించడం. మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించడంతో ఇది ఒక ఉత్కంఠభరితమైనటువంటి కేసుగా మారుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా అయితే కనిపిస్తుంది.